చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు, అలాగే ట్రాన్స్ఫర్లు రాజకీయ నాయకులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్నటిదాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు, వాళ్ళని ఓడించండి చెప్పాడు. ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు ఏరుకుందామా, లేదా ఎక్కడ ఏది అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్, 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకలు, 4 నాలుకల సిద్ధాంతం. ఏమాత్రం ఒక స్టేట్మెంట్ ఇద్దామంటే అంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన, 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు. అరే నిన్న ఇది మాట్లాడాం కదా, ఇది తప్పు కదా అనేది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలవటానికి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లు చూసి షాక్ షాక్ తగిలింది ఎవరికైనా చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు, బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫరు? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? ఆఖరికి మొన్న కోడెల 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చలని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చల్లని రూపాయి కదా కోడెల శివప్రసాద్, మరి సత్యనపల్లి ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగళ్ళేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మనకు ఒక్క చావు వస్తుందో రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు కనబడుతుంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, దళితులు బీసీలనా, అన్నీ చూద్ది కానీ దళితుల బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి. మరి మేము 4 రెడ్లను తీసేస్తే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకున్నావు? మేము పనికిరాని చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు? మా పనికిరాని సరుకుని మేము సస్పెండ్ చేస్తే, మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు మళ్ళీ లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా. రోజు వాళ్ళ ఇంటికాడ బన్నాలు తింటున్నారు కదా నువ్వు ఈ కొడుకెళ్ళి. మీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు వెళ్ళి అక్కడ అన్నాలు తింటున్నారు కదా. నువ్వు చేస్తేనేమో రాజకీయం, నువ్వు చేస్తేనేమో ఆహా ఓహో. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చెల్లని రూపాయి, ఇక్కడ చెల్లని రూపాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ రాజకీయ చదరంగంతో చంద్రబాబు నాయుడికి షాకు తగులుతుంది. ఒక్కసారి 75 ఏళ్ల వయసులో షాకుల మీద షాకులు చంద్రబాబుకి. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీని ఓడిస్తే జయం అంటున్నాడు. అదే ఆయన లక్ష్యం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ, వారి యొక్క ఆలనా పాలన కానీ ఇది లక్ష్యం కాదు పవన్ కళ్యాణ్కి. లక్ష్యం వల్ల చంద్రబాబు రాజకీయ మనుగడ, చంద్రబాబు రాజకీయ లబ్ధి మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ దాకా ఎన్ని సీట్లు అనేది ఇద్దరు తెలుసుకోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.